హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను పాలకూర టమాటా చేస్తున్నాను. చూడండి, పాలకూర మంచిగా కట్ చేసుకున్నాను. వాటర్లో కడుగుతున్నా, గిన్నె పెట్టిన, ఆయిల్ వేసిన, ఒక ఆనియన్స్ కట్ చేసుకున్నా, నూనెలో వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చు, మన దగ్గర లేకపోయినా ఓకే, ఉంటే వేసుకుంటే మంచిగా ఉంటుంది. పాలకూర టమాటా, రెండు పాలకూరలో ఒక టమాటా వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ అని వేస్తున్నా. అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కంటే 2 ఎల్లిపాయలు 2-3 అప్పటికప్పుడు దంచి వేస్తే మంచిగా ఉంటుందని వేస్తున్నా. అల్లం వేయాల్సిన అవసరం లేదు. అయితే అల్లం అవసరం లేదు, ఎల్లిపాయలు దంచి వేస్తున్నా. చూడు, ఎల్లిపాయలు దీంట్లో దంచుకొని ఫ్రెష్గా ఇప్పటికప్పుడు దంచుకొని కొన్ని ఆకుకూరలల్లో ఎల్లిపాయ కారం వేస్తారు, అయితే నేను ఓన్లీ ఎల్లిపాయలే దంచేస్తున్నా. పాలకూర, గంగవాయల కూర, మెంతి కూర, దాంట్లో ఎల్లిపాయ ముద్ద వేస్తున్నా. చూడు, ఎల్లిపాయలు చెప్పాను కదా అల్లం వేయొద్దని. ఆకుకూరలల్లో ఎల్లిపాయ ముద్ద వేస్తే మంచిగా టేస్ట్గా ఉంటుందని ఎల్లిపాయ ముద్ద వేస్తున్నా. సన్నగా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా, వేసిన దాంట్లో ఎల్లిపాయ ముద్ద వేసిన, పసుపు వేస్తున్నా. చూడు, చూసాను, పసుపు వేసావు. పసుపు ఓకే, తక్కువ తక్కువ అవసరం, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత, టీ స్పూన్ అంత, అంతే. చిన్నగా 2 కట్టలు కదా పాలకూర, 2-3 కట్టలు, చిన్న చిన్న కట్టలు 2-3, అది కూడా సన్నగా కట్ చేసుకొని గిన్నెలో నానబెట్టిన. చూడు, ఎందుకు అసలు నానబెట్టావు? అసలు అంటే ఏమన్నా ఉష్క ఉంటుంది ఆకు, అందుకోసమే నానబెట్టిన. ఒకసారి మంచి గడిగిన, మళ్ళీ తర్వాత గిన్నెలో వేసి నానబెట్టిన. ఏమన్నా సన్న ఉసుకుంటే అడుగున పడిపోతందుకు, అందుకోసమే నానబెట్టిన. వీడియోలో నువ్వు ఆకులు కట్ చేసి కూడా చూపించవచ్చు, కానీ నువ్వు ఒక్కొక్క ఆకు చూసి కడుగుతావు కదా, ఎంత అయిపోతుందని అలా చూపించలేదు. అందుకే ఇక టైం పడుతుంది అది ఆకు కట్ చేస్తుంటే. అదే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఆకులన్నీ కట్ చేసుకున్న తర్వాత దాంట్లో గిన్నెలో వేస్తున్నా. చూడు, పాలకూర ఇంత అనిపిస్తుంది కానీ వండితే కొంచెం అవుతుంది, మగ్గితే. ప్రతి ఆకుకూర అంతే కదా, చూసినప్పుడు కట్ చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది, వండేసరికి మళ్ళీ తక్కువ అవుతుంది, కొంచెం అవుతుంది. ఏంటంటే ఆకుకూరలు ఏంటంటే వండేటప్పుడు గిన్నె సరిపోదు, తినేటప్పుడు కూర సరిపోదు. ఇంకా అంతే, ఇంకా అట్లనే ఉంటుంది. కానీ ఇక పాలకూరలో టమాటా వేయరు, కానీ వేస్తే బాగుంటుంది టేస్ట్. ఎప్పుడో ఒకసారి కదా వండేది, అట్లా ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. ఎందుకంటే వేసుకోవచ్చు లేదో తెలియదు, ఎందుకంటే అప్పట్లో అందరూ అనేవాళ్ళు కదా పాలకూర. అదే పాలకూరలో టమాటా వేయరు, కానీ మనం ఊకొడుతున్నాం ఇంకా, ఎప్పుడో ఒకసారి వండుతున్నాం కాబట్టి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుందని 2 టమాటాలు ఆడబెట్టిన. వేస్తే ఒకటో రెండో అది వేస్తే చూద్దాం అసలు టమాటాలో, ఎందుకంటే పాలకూర టమాటా ఎప్పుడు తినలేదు, తిని చెప్తా. ఓకే, మళ్ళీ ఉసుకి రాదా ఇప్పుడు? అలా చేయి అడ్డం పెట్టిన నేను, మొత్తం నీళ్ళు వంపలేదు, కొంచెమే, మొత్తం మిగతా వాటర్ అన్ని వారవచ్చిన. కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నా. ఇప్పుడు మంచిగా కలుపుతున్నా. ఒక నిమిషంలో కిందికి అయిపోతుంది, మొత్తం మగ్గుతుంది. మగ్గనే మొత్తం వెళ్ళిపోతుంది కిందికి, అడుగుకి వెళ్ళిపోతుంది. అడుగుకి వెళ్ళిపోయిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. కూర ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ పాలకూర తీసుకోవాల్సింది, అంతేనా? ఎందుకంటే పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పాలకూర అందరు తినమని చెప్తారు కదా. కానీ ఇట్లా వండి చూడిస్తే మంచిగా ఉంటుంది. చూడు, టేస్ట్ మంచిగా ఉంటుంది, తినాలనిపిస్తుంది. అదే ఒకసారి ట్రై చేస్తాను నేను, హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కూడా అసలు ఎలా ఉంటుంది ఏంటని పాలకూరలో ఒక్కసారి టమాటా వేసి ట్రై చేస్తా. ఫస్ట్ దగ్గరికి అయింది చూడు, ఏమంటే ఇంత గిన్నె నిండా అయిందా, మొత్తం మగ్గి మొత్తం చూడు ఎంత కొంచెం అయింది. అదే ఇప్పుడు ఈ వీడియో తీసుకుని అక్కడికి వెళ్ళాక ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఇలా చేస్తున్నా. టమాటాలు కట్ చేసిన, ఒక టమాటా వేస్తున్నా. ఒక టమాటాకి ఎంత ఎలా వస్తుంది ఏంటి అని తెలిసిపోతుంది. మరి టమాటా లాస్ట్లో వేస్తే ఆనియన్స్తో పాటు వేస్తావు కదా? అట్లా వేయద్దు, పులుపు కాబట్టి వద్దు, తర్వాత వేయాలి. పులుపు ఎక్కువ ఉంటుందని ఇలా చేస్తున్నా. తర్వాత వేస్తే మగ్గుతుంది, అది కూడా మంచిగా. అదే మగ్గిపోతుంది కానీ టమాటా మగ్గడానికి కొద్దిగా కొంచెం కారం వేస్తున్నా. ఓకే, కారం ఎక్కువనే వేసా. ఏం లే, సరిపోతుంది. ఇప్పుడు ఇంకా టమాటాలు ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, పాలకూర కాబట్టి మనకు కారం పడుతుంది. అయితే కొంచెం సాల్ట్ కూడా వేయాలి, వేస్తా. ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ కూడా వేసిన. ఉప్పు పడుతుంది కారంలో, ఉప్పు వేసి కొట్టించినాం కారమే, కానీ కొంచెం పడుతుంది, అందుకోసమే ఉప్పు కూడా వేసిన. పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, ఎక్కువ ఉప్పు పట్టదని అంటారు కదా కర్రీ చేసే. అట్లా ఏం లేదు, కొంచెం పడుతుంది ఉప్పు.
కొంచెం వేసుకుంటే బాగుంటుంది అంటావు అయితే. ఎక్కువ వేయకుండా కొంచెం. ఆల్మోస్ట్ కర్రీ నాకు తెలిసి అయిపోయింది, ఎందుకంటే దగ్గరకు వచ్చింది కదా. కొద్దిసేపు ఉడికితే అయిపోయినట్టే పాలకూర. ఇంకో టమాటా మంచిగా పాలకూర మొత్తం దగ్గరికి అయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ పాలకూర రెడీ. పాలకూర అయిపోయింది. పాలకూర టమాటా కర్రీ యాక్చువల్గా అందరు చేసుకోవద్దని మా మమ్మీ చేసింది, చాలా అంటే చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా సేమ్ పాలకూరలు టమాటాలు ఇలా వేసి చేసుకోండి, మీకు చాలా నచ్చుతుంది.